ఇండస్ట్రీలోకి రాకముందే తనపై ఎన్నో రూమర్స్ సృష్టించారని అసహనం వ్యక్తపరిచారు బాలీవుడ్ యువ నటి ఖుషీ కపూర్. అతిలోక సుందరి అందాల తార శ్రీదేవి, నిర్మాత బోనీ కపూర్ దంపతుల చిన్న కూతురిగా జాన్వీ కపూర్ చెల్లెలిగా 2023లో ది ఆర్టిస్ట్ చిత్రంతో హీరోయిన్గా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చారు ఖుషీ కపూర్. అయితే ప్రస్తుతం ఆ నటించిన తాజా చిత్రం లవ్యప. ప్రదీప్ రంగనాథన్ స్వీయ దర్శకత్వంలో తమిళంలో సూపర్ హిట్ అందుకున్న చిత్రమే ఈ లవ్ టుడే. నేటి తరం యువతీ యువకుల ప్రేమ కథతో దీన్ని రూపొందించారు. ఇప్పుడు ఇదే చిత్రానికి రీమేక్గా లవ్యప రానుంది. అద్వైత్ చందన్ దర్శకత్వం వహిస్తున్నారు. ప్రదీప్ రంగనాథన్ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఫిబ్రవరి 7న విడుదల కానుంది. దీని ప్రచారంలో భాగంగా అభిమానులతో ముచ్చటిస్తూ ఈ సినిమాపై ఆసక్తిని పెంచుతున్నారు. ఈ నేపథ్యంలో అందం కోసం మీరు ప్లాస్టిక్ సర్జరీ చేయించుకున్నారా అనే విలేకరు అడిగిన ప్రశ్నకు ఖుషీ కపూర్ స్పందించారు. ప్లాస్టిక్ సర్జరీ అనేది నా దృష్టిలో ఒక విషయమే కాదు. అందులో ప్లాస్టిక్ అనే పదం మాత్రమే చూస్తాను. పక్కవారిని నిందించేందుకు ప్రజలు ప్లాస్టిక్ సర్జరీని ఒక సాకుగా చూస్తారు. నేను ఇండస్ట్రీలోకి రాకముందే నా గురించి ఎన్నో ఊహాగానాలు సృష్టించారు. వాటిలో ఎక్కువ శాతం నెగిటివ్గానే ఉన్నాయని చెప్పారు. చిన్నతనం నుంచి తనకు అందరి దృష్టిని ఆకర్షించడం అంటే ఇష్టం అని తెలిపారు. ఎక్కడ ఉన్నా అందరూ తన విషయంలో ప్లాస్టిక్ సర్జరీని ఒక సాకుగా చూస్తారని, ఇండస్ట్రీలోకి రాకముందే తన గురించి ఎన్నో ఊహాగానాలు సృష్టించారని, వాటిలో ఎక్కువ శాతం నెగిటివ్గానే ఉన్నాయని చెప్పారు. చిన్నతనం నుంచి తనకు అందరి దృష్టిని ఆకర్షించడం అంటే ఇష్టం, అందరూ తన్నే చూడాలని కోరుకునేదాన్ని అన్నారు. తనకు పెంపుడు కుక్కలంటే ఇష్టమని, తన ఇంట్లో మొత్తం 5 పెంపుడు కుక్కలు ఉన్నట్టు తెలిపారు. అయితే ఖుషీ కపూర్ ప్లాస్టిక్ సర్జరీ గురించి మాట్లాడటం ఇది తొలిసారి కాదు. గతంలో కూడా ప్లాస్టిక్ సర్జరీ గురించి ఆమె మాట్లాడారు. తాను ఈ సర్జరీ చేయించుకున్నట్లు తెలిపింది. ధైర్యంగా ఈ విషయాన్ని వెల్లడించడంపై కొందరు ఆమెను ప్రశ్నించారు. ఇదిలా ఉంటే తన అక్క జాన్వీ కపూర్ తిరుమలలో పెళ్లి చేసుకుని భర్త, 3 పిల్లలతో మణిరత్నం పాటలు వింటూ ప్రశాంతంగా జీవించాలనే కోరికను ఇటీవల ఒక సందర్భంలో బయటపెట్టింది. ఈ నేపథ్యంలో ఖుషీ కపూర్ కూడా తన కోరికను బయటపెడుతూ గ్రాండ్గా పెళ్లి చేసుకోవాలని, తనకు చిన్నప్పటి నుంచి ఉన్న కళ అని, తన అక్క జాన్వీ చెప్పినట్లే తనకు తిరుపతిలోనే పెళ్లి చేసుకోవాలని ఉందన్నారు. తాను ముంబైకి చెందిన అమ్మాయినని, తన పెళ్లి తర్వాత నాన్న బోనీ కపూర్ తనతోనే ఉండాలని కోరుకుంటానని, మేము ఉండే బిల్డింగ్లోనే మా నాన్న కూడా ఉండాలి. నేను, నా భర్త, 2 పిల్లలు, చాలా పెంపుడు కుక్కలు, జీవితాన్ని ఎప్పుడూ ఇలా ఊహించుకుంటూ ఉంటానని చెప్పారు. జాన్వీలానే మీరు కూడా మీ భర్త తలకు మసాజ్ చేస్తూ సేవ చేస్తారా అని విలేకరి అడగ్గా, నేను అలాంటి సేవలు చేయను అంటూ సరదాగా బదిలిచ్చారు. చిన్నప్పటి నుంచి పెళ్లి అంటే తనకి ఎంతో గౌరవం ఉందని, బంధువులు, స్నేహితుల పెళ్లిళ్లోనూ తాను ఉత్సాహంగా పాల్గొని సందడి చేస్తానని చెప్పారు.